గొప్ప నావికా సాహసాల్ని, సముద్రయాత్ర సంప్రదాయాలను కొనసాగిస్తూ ఇద్దరు తెలుగు వీరులు, అది కూడా సీనియర్ సిటిజన్లు సాహసోపేత యాత్రకి శ్రీకారం చుట్టారు. కల్నల్ కె. శ్రీనివాస్ రిటైర్డ్ ఈఎంఈ, కెప్టెన్ సిడిఎన్వి ప్రసాద్ ఇండియన్ నేవీ రిటైర్డ్, ఇద్దరు న్యూజిలాండ్లోని ఒప్పువా బే నుండి 2025 మే 14వ తేదీ ఉదయం 10 గంటలకు ఫిజీలోని సవు సవు వైపు తమ సముద్ర యాత్రను ప్రారంభించారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ ఇద్దరు జాతీయ రక్షణ అకాడమీ సహచరులు కూడా. శ్రీనివాస్, ప్రసాద్ ప్రస్తుతం ప్రయాణిస్తున్న నౌక టైస్ట్రీ పోలాండ్లో నమోదై ఉంది. కానీ విశాఖపట్నం చేరుకున్న తర్వాత భారత రిజిస్ట్రేషన్తో విశాఖగా పేరు మార్చబోతున్నారు. ఈ నౌకను విశాఖపట్నం పోర్టుకు అంకితం చేయబోతున్నారు. వాతావరణ పరిస్థితులు, గాలి దిశను బట్టి సుమారు 12-13 రోజుల్లో గమ్యాన్ని చేరుకుంటారని అంచనా. శ్రీనివాస్, ప్రసాద్ కోరుకొండలోని సైనిక్ స్కూల్లో 1971 బ్యాచ్ విద్యార్థులు. గడిచిన 63 ఏళ్లలో జాతీయ రక్షణ అకాడమీతో పాటు అనేక రక్షణ వ్యవస్థలకి ప్రతిభావంతులైన విద్యార్థులను ఈ స్కూల్ అందించింది. గల్వాన్ ఘటనలో వీరమరణం పొందిన మేజర్ సంతోష్ బాబు కూడా సైనిక్ స్కూల్ పూర్వ విద్యార్థి కావడం గమనార్హం. టైస్ట్రీలో శ్రీనివాస్, ప్రసాద్ ప్రయాణ ప్రణాళిక ఎలా అంటే సవు సవు ఫిజీ, పోర్ట్ విలా వనౌట్, సోలమన్ దీవులు, కుపాంగ్ ఇండోనేషియా, బాలి ఇండోనేషియా, పెనాంగ్ మలేషియా, లంకావి మలేషియా, ఫుకెట్ థాయిలాండ్, పోర్ట్ బ్లెయిర్ అండమాన్. ఈ సుదీర్ఘ జర్నీలో చాలా మంది తెలుగు వాళ్లని, భారతీయ మూలాలు ఉన్న వారిని ఈ ఇద్దరూ కలిసే అవకాశాలున్నాయి. ఈ అసాధారణ సముద్ర యాత్ర అనేక మందికి దిక్సూచిలా ఉపయోగపడనుంది. సాధారణంగా పెద్ద వయసులో మనవళ్లు, మనవరాళ్లతో కాలం గడిపేందుకు ఇష్టపడుతుంటారు. కానీ శ్రీనివాస్, ప్రసాద్ యువతకి స్ఫూర్తిదాయకంగా నిలుస్తూ సాహసోపేత యాత్ర చేస్తున్నారు. ఈ తెలుగు సాహసికుల వీరత్వాన్ని మనం కూడా ప్రశంసిద్దాం. వారికి మన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుదాం.